ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. మరో 3 రోజుల్లో మేషరాశి వారికి గుండెలు పగిలిపోయే వార్త రాబోతుంది. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారికి మరో 3 రోజుల్లో గుండెలు పగిలిపోయే వార్త రాబోతుంది. మరి వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏమిటో ఈ వివరాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే వీరు బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరూ పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు కూడా వీరు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం వీరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతున్నాయి. ఇక అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. ముఖ్యంగా మరొక 3 రోజుల్లో వీరి యొక్క దిన ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మేషరాశి వారు మీకు చాలా దగ్గరి బంధువుల గురించి మీరు ఒక వార్తనైతే వినబోతున్నారు. ఈ వార్త మీకు ఆందోళన కలిగించే విధంగా ఉండబోతుంది. వారు ఏదైనా ప్రమాదంలో పడడం గాని, ఏదైనా పెద్ద సమస్యలో ఇరుక్కోవడం గాని, లేదంటే ఏదైనా అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవడం గాని, ఇటువంటి అంశాలను మీకు కనబడుతున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి పొంచి ఉన్నటువంటి ఆ సమస్య నుంచి, ఆ ప్రమాదం వారిని కాపాడమని మీరు మనస్ఫూర్తిగా శివ భగవానుని వేడుకోండి. ఇక ఆ శివ భగవానుడే వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి వారిని బయటకు పడవేస్తాడు. ఇక మీ యొక్క మొరను ఆలకించి వారిని ఆ ప్రమాదం నుంచి కాపాడుతాడు. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ఆ శివయ్యను వేడుకోండి. అలాగే ఈ యొక్క 3 రోజులు ఈ యొక్క దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తి పరిచయం ఏర్పడబోతుంది. అలాగే చాలా కాలంగా కలవాలి అనుకున్నటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు మీరు కలుసుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరితో అయితే మీరు కమ్యూనికేట్ కావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో వారితో కమ్యూనికేట్ కావడానికి మీకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అంటే ఉదాహరణకి పై అధికారులతో కానీ, లేదా పై స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో కానీ, కొంతమంది గవర్నమెంట్ అధికారులను కానీ కలవాలని మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వారితో పరిచయం మీకు ఇప్పుడు ఏర్పడబోతుంది. మీరు వారిని కలవబోతున్నారు. ఆ యొక్క పరిస్థితి మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు బాగా కలిసి వస్తుంది. రాజకీయ భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోబోతున్నారు. రాజకీయ రంగంలోని వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి రిజల్ట్ అనుకూలంగా వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో మీకు కొన్ని ఒడిదుడుకులు రాబోతున్నాయి. అయినప్పటికీ కూడా మీరు వాటిని అధిగమిస్తారు. ఇక అనుభవజ్ఞుల సలహాలు మీకు చక్కగా ఉపయోగపడతాయి. వినియోగదారులతో మీకు చక్కటి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఈ యొక్క రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారి గురించిన వివరాలను తెలుసుకున్నారు కదండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.